ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ యట్ అందరూ చాలా సిల్లీగా చూసే టాపిక్ కోసం మాట్లాడతాం. అదేంటంటే ముసలితనంలో పిల్లల మీద ఆధారపడకుండా పెన్షన్ ప్లాన్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, దాని వల్ల మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఈ కాలంలో చాలా మంది పిల్లలు వాళ్ళ కెరీర్ కోసం అని చెప్పి వేరే వేరే సిటీస్ లో లేదా వేరే వేరే కంట్రీస్ లోకి వెళ్ళి సెటిల్ అవ్వాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళ మీద ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఈ కాలంలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ అవడం వల్ల ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. అండ్ హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, మ్యారేజ్ లోన్స్ అని ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రెషర్ తో వాళ్ళు మనల్ని చూడాలి అని కోరుకోవడం, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం మనదే తప్పు. చూస్తే పర్వాలేదు, ఒకవేళ చూడలేదే అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎండ్ అవ్వాల్సి వస్తుంది. అవసరమా ఇవన్నీ? పిల్లల్ని కానీ వాళ్ళకి రెక్కలు వచ్చే వరకు మనం చూసుకోవడమే మన రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత వాళ్ళు కూడా మనల్ని చూసుకోవాలి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం మన తప్పు. కాబట్టి మన ప్లానింగ్ లో మనం ఉండాలి. ఏజ్ పెరిగే కొద్దీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, బాడీ రిపేర్ అయిపోతూ ఉంటుంది, ఏదో ఒక రోగం వస్తూనే ఉంటది. సో ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఇలాంటి టైంలో వేరే వాళ్ళకి భారంగా ఉండడం అవసరమా? మనకంటూ ఓన్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంటే బ్యాడ్ టైంలో అది మనకి యూజ్ అవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో. అప్పుడు ముసలితనంలో కొడుకు కోడలు లేదా కూతురు అల్లుడు యొక్క దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం ఉండదు. హాయిగా తెలెత్తుకుని మన జీవితం మనం బతకచ్చు. ఇంకా మీరే మీ మనవల్ని మనవరాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనే స్టేజ్ లో ఉంటారు. సో ఒక మంచి పెన్షన్ ప్లాన్ అనేది ఉంటే అది మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. అదే కాకుండా అన్ఫార్చునేట్ గా సడన్ గా ఏదైనా సర్ప్రైజెస్ జరిగితే మన జీవితంలో అది అండగా ఆదుకుంటుంది. పెన్షన్ ప్లాన్ అనేది ఉంటే దాని వల్ల మీ ఓల్డ్ ఏజ్ ని మీరు ధైర్యంగా ఫేస్ చేయగలరు. అలాగే మీకు, మీ కిడ్స్ కి కూడా ప్రెషర్, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. హాస్పిటల్ ఎక్స్పెన్స్ కోసమే కాకుండా ఎమర్జెన్సీ ఫండ్స్ లో కూడా యూజ్ అవుతుంది. సో ఎక్స్పెన్సెస్ డే బై డే పెరుగుతున్నాయి కాబట్టి, ఇన్ఫ్లేషన్ రోజు పెరుగుతుంది కాబట్టి, మీరు ఇప్పుడు నుంచే ఎర్లీగా పెన్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసేస్తే ఇన్ఫ్లేషన్ తో పాటు ఆ పెన్షన్ తో వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయో అప్పుడు మీ పర్చేసింగ్ క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గి మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. అండ్ ఓల్డ్ ఏజ్ టైంలో మనం ఎక్కువ బాధపడకుండా మన హాబీస్ ని మనం స్టిల్ ఎంజాయ్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా లైఫ్ చాలా సెక్యూర్డ్ గా, సేఫ్టీగా అనిపిస్తుంది. మన కాళ్ళ మీద మనం నిలబడితే మనం పిల్లల మీద డిపెండెన్సీ ఉండదు కాబట్టి వాళ్ళకి మనకి రిలేషన్షిప్ కూడా బెటర్ గా ఉంటుంది. మన లైఫ్ హాయిగా సేఫ్ గా ఉందిరా బాబు అని చెప్పి ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అదే అప్పుడు మనకి రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. పుట్టిన దగ్గర నుంచి పాటలు పడుతూనే ఉంటాం కదా, స్కూల్ అని, కాలేజ్ అని, జాబ్ అని, మ్యారేజ్ అని, పిల్లలని. సో రిటైర్మెంట్ తర్వాత కూడా స్ట్రెస్ అవసరమా? సో వెన్ టు స్టార్ట్ యువర్ పెన్షన్ అంటే ఎప్పుడు పెన్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయాలి? చాలా మంది ఆ పెన్షన్ కదా చాలా టైం ఉందిలే, 50 ఏళ్ళ తర్వాత మొదలెట్టుకోవచ్చు, నాకు ఇంకా వయసు అయిపోలేదు, నేను ఇంకా యంగ్ ఏజ్ లోనే ఉన్నాను అనుకుంటారు. 20s లో ఉన్న వాళ్ళు, 30s లో ఉన్న వాళ్ళు. కానీ మ్యాటర్ ఏంటంటే పెన్షన్ కోసం మీరు ప్లాన్ చేయాల్సింది ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత కాదు. ఎప్పుడైతే ఇమీడియట్ గా జాబ్ వస్తుందో ఆ ఫస్ట్ మంత్ శాలరీతోనే పెన్షన్ సేవింగ్ స్టార్ట్ చేయాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. చాలా మంది అనుకుంటారు పెన్షన్ కోసం ఇప్పటి నుంచి ఎందుకు దాయడం, అప్పుడు ఉంటామో పోతామో లేదో కూడా తెలియదు, ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయడం మానేయాలి, ఇప్పుడు లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, అప్పుడు కోసం ఎవరు కావాలని చెప్పేసి సో ఇప్పుడు మనీని తీసుకొని ఇప్పుడు ఖర్చు పెట్టేసుకుంటారు. కానీ మ్యాటర్ ఏంటంటే చచ్చిపోతే గొడవే లేదు. అలాగైతే చచ్చిపోతాం అనుకొని అందరూ స్కూల్కి వెళ్ళడం మానేస్తామా, కాలేజ్కి వెళ్ళడం మానేస్తాం, పెళ్లి చేసుకోవడం మానేస్తారా, పిల్లలు కన్నా మానేస్తారు, అవన్నీ మానేయట్లేదు కదా. సో చచ్చిపోతే గొడవే లేదు. కానీ అన్ఫార్చునేట్లీ 90% బతికే ఉంటాం కాబట్టి ఇప్పుడు మనకి అసలు సరదా అనేది తీరుతుంది అనమాట. అంటే లిటరల్లీ నరకం అనేది ఇక్కడే కనిపిస్తుంది. సో మన థింకింగ్ ఎప్పుడు ఈ రోజు కోసం ఇప్పటికి అయిపోతే చాలరా బాబు అని ఉండకూడదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇప్పుడు లాంగ్ టర్మ్ థింక్ చేయాలి. అంటే నేను ఇన్ని ఇయర్స్ బతుకుంటాను కాబట్టి ఇన్ని ఇయర్స్ నాకు సేఫ్ గా ఉండాలంటే ఎలా ఉండాలి అనే థింకింగ్ మైండ్ సెట్ ఉండాలి. అప్పుడే లైఫ్ సేఫ్టీగా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ నిమిషం కోసం ఆలోచిస్తే ఉన్న డబ్బులన్నీ మటాష్ అయిపోతాయి. సో ఎంత ఎర్లీగా ప్లాన్ చేస్తే అంత మంచిది. ఇంకా ఎర్లీగా ప్లాన్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం ఎంత డబ్బులకి రిటైర్మెంట్ కావాలి అంటే రిటైర్మెంట్ అయ్యాక నాకు ఎంత అమౌంట్ ఉంటే నాకు సరిపోతుంది అనే ఒక క్లియర్ పిక్చర్ అయితే మన మైండ్ లోకి తెచ్చుకోవాలి ముందుగానే. అంటే నాకు ఆఫ్టర్ రిటైర్మెంట్ 1 million ఉంటే సరిపోద్దా, లేదా 1 crore కావాలా, లేదా 10 crores కావాలా? సో ఒక బడ్జెట్ మనం అనుకొని దానికి తగ్గట్టు అంత అమౌంట్ మనం అప్పుడు సేవ్ చేయాలంటే మనం ఇప్పుడు నుంచి దానికి ఎంత కాంట్రిబ్యూషన్ చేసుకోవాలి అని ఒక రియలిస్టిక్ గోల్ మనం పెట్టుకోగలం. సో ఇండియాలో చాలా రిటైర్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఎన్పీఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అండ్ ఇంకా చాలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ పెన్షన్ రిలేటెడ్ స్కీమ్స్ పెడుతున్నాయి. సో మీ క్యాపబిలిటీని బట్టి, మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఏ స్కీమ్ మీకు సూట్ అవుతుందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంత్లీ రెగ్యులర్ కాంట్రిబ్యూషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది మధ్యలో ఆపేయకూడదు లేదా విత్డ్రా చేయకూడదు. ఎందుకంటే ఆ కాంపౌండింగ్ ప్రిన్సిపల్ అనేది అప్లై అవ్వాలంటే మీరు కన్సిస్టెన్సీగా లాంగ్ టర్మ్ ఇది కాంట్రిబ్యూషన్ చేయాలి, మధ్యలో ఆపకూడదు. సో
ఇది పెన్షన్ సేవింగ్ అనేది ఒక ఆప్షన్ కాదు, ఇది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మీ ఏజ్ ని బట్టి ఈ పెన్షన్ ప్లాన్ ని కూడా దీని యొక్క స్ట్రాటజీని కూడా మారుస్తూ ఉండాలి, రివ్యూ చేస్తూ ఉండాలి, దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ లో సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఇదంతా కూడా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని చేయాలి. మనకి ఏది పడితే అది నచ్చినట్టు చేసేయకూడదు. అండ్ ఎప్పుడు కూడా ఒకవేళ మీరు ఓన్ గా నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకుంటే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూసేసి నాలెడ్జ్ తెచ్చేసుకుందాం అనుకోవద్దు. ఎందుకంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఫేక్ ఉంటాయి, లేదా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలీదు. కాబట్టి మీరు డెసిషన్స్ తీసుకునే ముందు కంపల్సరీ ఒక నాలెడ్జబుల్ పర్సన్ రీచ్ అవ్వడము, లేదా ఒక ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఒక ఇంపార్టెంట్ పర్సన్ రాసిన బుక్స్ చదవచ్చు. సో రమేష్ కుమార్ అనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అతను ముందుగానే తెలివితేటలతో ముందు చూపుతో పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది కాంపౌండింగ్ పవర్ చూపించి అతనికి రిటైర్మెంట్ టైం కి మంచి అమౌంట్ వచ్చి అతని పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా రిటైర్ అయ్యేలా చేస్తుంది. సుజాత అనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఆమె ఫండ్స్ ని తీసుకెళ్లి పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా డైవర్సిఫై చేసి సేవ్ చేయడం వల్ల ఆమెకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వచ్చి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హాయిగా బతికేలా చేసింది. అరుణ్ అండ్ మీరా అనే కపుల్ 30s లో ఉన్నా కూడా వాళ్ళు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఈపీఎఫ్ లాంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ వల్ల వచ్చిన లాభంతో వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ పెరిగి హాయిగా రిటైర్ అవ్వగలిగారు. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా పెరిగింది. సో పిల్లల మీద ఆధారపడడం అనేది పాతకాలంలో సాగేది. సో ఇప్పుడు పిల్లల్ని చూసుకొని సేవింగ్స్ ఏమి చేయడం మానేయడం అనేది చాలా పెద్ద రిస్క్ అవుతుంది. సో నిజమైన గోల్ సెట్ చేసుకోవడం, పెన్షన్ ప్లాన్ చేసుకోవడం అండ్ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీని తెచ్చుకోవడం మీకు మంచి పీస్ఫుల్ రిటైర్మెంట్ ఇస్తుంది. సో భార్య భర్తలు ఇద్దరు ముసలైపోయి కూడా దర్జాగా బతకగలరు. ఒకవేళ పొరపాటున భార్య గాని భర్త గాని ఇద్దరులో ఒకరే మిగిలారు అనుకోండి, సో మీ పిల్లల ఇంట్లో మీరు పని మనిషిలాగా ఒక మూలకు పడి ఉండకుండా మీరు హాయిగా తలెత్తుకొని ఫ్రీడమ్ గా హాయిగా బతికేలా చేస్తారు. సో మీకు ఆల్రెడీ పెన్షన్ ప్లాన్ ఉందా, మీరు స్టార్ట్ చేశారా, లేదా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ విత్ భవాని.